బాలరాజ్ యాదవ్ గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. బాలరాజ్ యాదవ్ గారు, ఏంది ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ మీద ఏంటి మీ స్టాండ్? భరత్ గారు నమస్కారం. నమస్కారం. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకి, అదేవిధంగా యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు మన శరత్ కుమార్ గారికి నమస్కారం. భరత్ గారు, 2-3 అంశాలు స్పష్టంగా ఇలా జీ తెలుగు ద్వారా చర్చించుకోవాల్సింది, ఈ అంశాన్ని కూడా చర్చించుకోవాల్సింది. ఇదేదో రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఆంధ్ర ప్రాంతం సంబంధించినటువంటి కొంతమంది ఓట్లు సమీకరించడం కోసం రేవంత్ రెడ్డి గారు ఏదో కొంత ఈ విగ్రహాన్ని దీన్ని ఆవిష్కరిస్తే ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కొంత కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చినట్టుగా మాకు కనపడుతుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ నేను అంటా ఉన్నాను, ఎన్టీఆర్ విగ్రహాలకు సంబంధించి మీ సంబంధించిన కోఆర్డినేటర్ నాకు ఫోన్ చేస్తా ఉంటే నేను అల్వాల్ నుంచి వస్తా ఉన్నాను. అల్వాల్ నుంచి వస్తే మీరు సికింద్రాబాద్ బస్ స్టాండ్ లో అద్భుతమైనటువంటి ఎన్టీఆర్ విగ్రహం ఉన్నది. ఇదేదో కొత్త ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టినట్టు, ఎన్నడూ కూడా ఎన్టీఆర్ విగ్రహాలు లేనట్టు, ఈ రేవంత్ రెడ్డి గారే దీనికి ప్రారంభించినట్టు అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఇవాళ దీని రాజకీయాలకు సంబంధించినటువంటి కోణం అంశంలో చూడాల్సిన అవసరం ఉంది. 2-3 అంశాలు స్పష్టంగా మనం అడగదలుచుకా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిందో, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణ సమయంలో వీళ్ళు ఏదైతే ఈ రోజు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో, ఆ విగ్రహావిష్కరణ సమయంలో ఆ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కట్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, నేను నా బ్లడ్ లో కాంగ్రెస్ డిఎన్ఏ ఉందని చెప్పేసి మాట్లాడే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, తన డిఎన్ఏను తరచూ రాజకీయ అవసరాల కోసం చేంజ్ చేసే రేవంత్ రెడ్డి గారు, తను టీడీపీలో అది ఏబీపీలో ఉన్నాడు. తదనంతరం అంటే వారే చెప్పారు, నేను చెప్పింది కాదు, రేవంత్ రెడ్డి గారే చెప్పారు. నేను చదువుకున్నదేమో ఆర్ఎస్ఎస్ స్కూలు, అదేవిధంగా కాలేజ్ ఏమో చంద్రబాబు నాయుడు, ఉద్యోగం ఏదో రాహుల్ గాంధీ దగ్గర చేస్తుందని చెప్పేసి అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అనేక సందర్భాల్లో టీవీలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇలా గాంధీ భవన్ లో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి, ఆర్ఎస్ఎస్ నిక్కర్ వేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇలా జొరబడ్డటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పేసి అనేక సందర్భాల్లో విశ్లేషకులు పేపర్లో కూడా రాస్తా ఉన్నారు. ఓకే, ఎన్టీఆర్ గారు సంబంధించినటువంటి రాజకీయ సంబంధించినటువంటి చరిత్ర ఒకసారి మనం జీ తెలుగు ద్వారా మనం అవలోకనం చేసుకుంటా ఉంటే, విశ్లేషిస్తే ఎన్టీఆర్ గారు సంబంధించినటువంటి పార్టీ ఏదైతే టీడీపీ ఏదైతుందో, ఆ టీడీపీ పార్టీ ఎప్పుడు పుట్టింది, ఎందుకు పుట్టింది అనే అంశాన్ని స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 1978, 79, 81, 82 ఈ ప్రాంతాలలో సుమారు తెలంగాణ ప్రాంతంలో 4 ముఖ్యమంత్రుల్ని, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని బలహీనపరిచే విధంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే వారు దించేయడం, దాని స్థానంలో టంగుటూరి అంజయ్య గారిని ప్రవేశపెట్టడం, మళ్ళీ టంగుటూరి అంజయ్య గారిని తీసేసి భవనం వెంకటరామరెడ్డి గారు పెట్టడం, భవనం వెంకటరామరెడ్డి గారిని తీసేసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని పెట్టడం. అంటే 5 సంవత్సరాల కాలంలో 4 మంది తెలుగు వారి ఆత్మగౌరవాన్ని బలహీనపరిచే విధంగా 4 ముఖ్యమంత్రులు. అంటే ఒక విషయం చెప్పండి, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు అనుకూలమా మీరు వ్యతిరేకమా? సార్ ఇప్పుడు మీరు భరత్ గారు, ఇప్పుడు ఆ ముఖ్యమంత్రుల చేంజ్ అవన్నీ తెలుసా అందరికి? ఎట్లాగో భరత్ గారు ఏదైనా ఒక చరిత్రను చెప్పాలన్నప్పుడు దాని లోతుపాట్లో పోయినాక మేము మాట్లాడాలి. ఇప్పుడు ఇప్పుడు భరత్ గారు ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ తో చెప్పాలంటే ఒక ఆన్సర్ చెప్తారని మేము, లేదంటే మీరు 4 నిమిషాలు మాట్లాడతాం కానీ మళ్ళీ అదే మీరు పోల్ పెడితే మేము అంగీకరించాలా, లేదా మీరు చెప్తే మేము చెప్పే ఆ విశ్లేషణ వినాలి. మీరు అనుకూలమా వ్యతిరేక? విశ్లేషణ కాదు, విశ్లేషకుడు కాదు, రాజకీయ పార్టీ. ఇప్పుడు శరత్ గారు అంటే విశ్లేషకుడు, బాలరాజ్ యాదవ్ విశ్లేషకులు కాదు కదా. ఒక మాట బైసా, ఇప్పుడు ఎట్లుంటదంటే ఇది చాలా ఎయిర్ లో మనం మాట్లాడే మాట, అంటే ఛానళ్ల ద్వారా మాట్లాడే మాట చాలా విలువైంది. కాబట్టి మీలాంటి సీనియర్ నాయకుల నుంచి, మీలాంటి రాజకీయ విశ్లేషించి కొంత సరళంగా చిన్నగా చెప్పి ఇంకా 4 అంశాలను ప్రస్తావించడానికి అవకాశం కల్పించాలన్నది భరత్ గారి అభిప్రాయం. అంతే తప్ప మిమ్మల్ని కట్ చేయడం కాదు. విశ్లేషకులు కాదు, విశ్లేషకులు అయితే విశ్లేషిస్తారు కానీ రాజకీయ పార్టీలు ఒక పొలిటికల్ పార్టీగా ఒక అంశం తెర మీదకి వచ్చినప్పుడు దాని పూర్వపరాలు చెప్పాల్సిన బాధ్యత ఒక పొలిటికల్ పార్టీగా, ఒక పార్టీ అధికార ప్రతినిధిగా నా బాధ్యత ఉంటది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ మాకంటే గొప్పగా ఎన్టీఆర్ ని పొగిడిన వాళ్ళు లేరు, మాకంటే గొప్పగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వాళ్ళు లేరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే నవ్విపోదురు కాక నాకేంది సిగ్గు అన్నట్టుగా ఉందంటూ నేను ఇవాళ
అసలు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి మూలాలు ఏంటి, ఎన్టీఆర్ గారి యొక్క పార్టీ ఆవిర్భావం ఎక్కడ జరిగింది, ఎవరి కోసం జరిగింది, ఆ రోజు విమానాశ్రయంలో ఏ పార్టీ అవమానిస్తే టంగుటూరు అంజయ్య గారిని ఆ అవమానం నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చిందనే పూర్వపరాలు మర్చిపోతా ఉన్నారు. ఇవాళ 100 ఎలకలు తిన్న పిల్లట సంతాసభ పెట్టినట్టు ఇవాళ ఏ పార్టీ అయితే ఎన్టీఆర్ గారిని తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కించపరిచి ఇవాళ అమీర్పేట చౌరస్తాలో ఒక విగ్రహాన్ని ఆవిష్కరిస్తే మీ పాపాలన్నీ పోతాయా? మీ పాపాలన్నీ కడుగు పుణ్యక్షేత్రంలో పోయినట్టేనా, శంఖంలో పోయి తీర్థం అయినట్టేనా? ఇవన్నీ అంశాలను ఇలా బేరేజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది భరత్ గారు. శరత్ లాంటి వాళ్ళు ఇంకా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. విగ్రహం అనేక విగ్రహాలు ఈ ప్రాంతంలో ఓకే కాదనం. అదే విధంగా సార్ ఇలా భారతదేశానికి పీవీ ఒక టీవీ అంటున్నా నేను. భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్ తెలుగువాడు, మన తెలంగాణ వాడు, వంగరవాడు, వరంగల్ వాడైనటువంటి మా పివి నరసింహారావు విగ్రహాలు ఆంధ్ర ప్రాంతంలో ఎన్ని ఉన్నాయో ఒకసారి లెక్క చెప్పాలని చెప్పి కొన్ని సార్. ఒకటి కాదు సార్, ఒకటి ఎందుకు ఉండాలి సార్? ఒకటి కాదు కొన్ని పెట్టినట్టున్నారు సార్. రష్యా విప్లవానికి, చైనా విప్లవానికి, అదే విధంగా కేరళ రైతాంగ విప్లవానికి, శ్రీకాకుళం రైతాంగ విప్లవానికి ఆదర్శమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం ఏదైతుందో ఆ సాయుధ పోరాటంలో పోరాడినటువంటి మా చిట్యాలైల విగ్రహాలు ఎన్ని ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి, మా దొడ్డి కొమరయ్య విగ్రహాలు ఎన్ని ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవి, అదేవిధంగా మా కొమరంబి విగ్రహాలు ఎన్ని ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. అదేవిధంగా ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాను నేను. ఇలా స్వతంత్ర పోరాటంలో ఒక భగత్ సింగ్ లాగా కొట్లాడినటువంటి నారాయణ్ పవార్ విగ్రహాలు ఎన్ని ఉన్నాయి ఆంధ్ర ప్రాంతంలో. సంగం లక్ష్మీబాయి యాదవ్ లాంటి వాళ్ళు తొలి విద్యాశాఖ మంత్రి అయినటువంటి సంగం లక్ష్మీబాయి యాదవ్ ఇందిరా సదన్ ఏదైతే ఉందో ఆ జాగను తన యొక్క సొంత జాగాన్ని సంగం లక్ష్మీబాయి యాదవ్ యొక్క విగ్రహాలు ఎన్ని ఉన్నవి. అదే విధంగా మా కాలోజీ విగ్రహాలు ఎన్ని ఉన్నవి. ఇక్కడ పెట్టొద్దు అంటారు. ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం కొత్తగా అవసరం లేదంటారు. భరత్ గారు చెప్పండి. కొత్తగా ఎన్టీఆర్ విగ్రహాలు అవసరం లేదంటారు, అంతేనా సార్? నేనేమంటాడు, ఇదేదో ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టి ఇక మాకంటే వీరభక్తులు లేడని చెప్పేసి ఎన్నుకోడు పొడిచిన వాళ్ళే ఇలా మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఆ రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి వచ్చాడు? చంద్రబాబు నాయుడు క్లాస్ ని కాలేజీ నుంచి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ మీద చెప్పులు కదా. పార్టీని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ విగ్రహం మీద విమర్శలు వస్తున్నాయి, ఏమంటారు? కత్తి వెంకట స్వామి గారిని అడుగుతున్నాం.